మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటనకు సంబంధించి నిప్పులాంటి నిజాలు బయటకు వస్తున్నాయి. గత ఏడాది జూలై 21వ తేదీ రాత్రి అగ్ని ప్రమాదం జరిగితే ఫైళ్లు దహనం చేశారంటూ సీఎం చంద్రబాబు సర్కార్ చేసిన ప్రచారంలో నిజం లేదని తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడికి నిర్వహించిన పాలిగ్రాఫ్ పరీక్షలో నేర నిరూపణ నిర్ధారణ కాలేదని నివేదికలో వెల్లడైంది. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై కూటమి సర్కారు కట్టు కథలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదంతా కావాలని చేసిన సంఘటనగా ప్రభుత్వ వ్యవస్థలతో చిత్రీకరించేందుకు కూటమి సర్కారు పన్నిన కుట్రలు బెడిసికొట్టాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు, చిన్నారులపై వరుసగా అఘాయిత్యాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్లు వ్యవహరించిన కూటమి ప్రభుత్వం మదనపల్లె ఘటనలో మాత్రం డీజీపీ, సిఐడి చీఫ్లను ఆగమేఘాలపై హెలికాప్టర్లో ఘటనా స్థలానికి పంపి ఏదో జరిగిపోయిందంటూ హంగామా చేసింది. ఈ ఘటనపై తొలుత అగ్ని ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు అనంతరం ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో సెక్షన్లు, కేసు దర్యాప్తు తీరును మార్చేశారు. ఈ కేసు మొత్తం గౌతమ్ తేజ్ చుట్టూ తిరిగింది. కుట్రకోణం ఉందనే అనుమానంతో సిఐడి అధికారులు పాలిగ్రాఫ్ పరీక్షలు చేయించారు. తెర వెనుక ఎవరైనా ఉన్నారా, ఎవరి పాత్ర ఏమిటి అనే వాటిని వెలుగులోకి తేవాలని భావించారు. ఈ కేసుకు సంబంధించి వాస్తవాలను వెలుగులోకి తేవడం కోసం కీలకమైన పాలిగ్రాఫ్ పరీక్షను అత్యంత పటిష్టంగా నిర్వహించారు. సిఐడి అధికారుల వినతి మేరకు 2024 నవంబర్ 26, 27వ తేదీల్లో అమరావతి ఏపీ ఎఫ్ఎస్ఎల్ అధికారులు నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. సాంకేతికంగా నిజాలను రాబట్టేందుకు గౌతమ్ తేజ్ కి 4 ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్టు తెలిసింది. అగ్ని ప్రమాదం జరిగిందని డిప్యూటీ తహసీల్దార్ తపస్విని ఫోన్ చేసి చెప్పడానికి ముందే మీకు తెలుసా? సెక్షన్లో నిప్పు పెట్టింది మీరేనా? కార్యాలయంలో ప్రమాదం సృష్టించడానికి ఎవరితోనైనా కలిసి ఇలా చేశారా? అగ్ని ప్రమాదానికి కారణాలను దాచిపెడుతున్నారా అనే 4 ప్రశ్నలకు కాదు అని గౌతమ్ తేజ్ సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ప్రమాదంలో కుట్రకోణం లేదని, తెర వెనుక ఎవరి ప్రమేయం లేదని, ఇందులో భూముల వ్యవహారం కూడా లేదని తేలిపోయింది. అరెస్టు సమయంలో గౌతమ్ తేజ్ నుంచి సేకరించిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు మినహా ఈ కేసులో నేర నిరూపణకు ఇతర ఆధారాలేవీ లేవని అతడికి బెయిలు మంజూరు సమయంలో న్యాయస్థానం సైతం పేర్కొంది. మదనపల్లె ఫైల్స్ వ్యవహారంలో సీఎం చంద్రబాబు పదే అబద్ధాలు వెల్లవేశారు. వైఎస్ఆర్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని వారి ఇళ్లలో సోదాలు నిర్వహించి కేసుల నమోదుతో వేధింపులకు గురి చేశారు. ఎఫ్ఐఆర్ కాపీలు సైతం వెబ్సైట్లో మాయం చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు, సానుభూతిపరులు, ఉద్యోగులు, అధికారులను సిఐడి రోజుల తరబడి విచారించింది. సిఐడితో పాటు రెవెన్యూ, పోలీసు, ఫైర్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులను మదనపల్లెలో మోహరించింది. చివరకు నిందితుడు నేరం చేయలేదని నివేదికలో తేల్చింది.